హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డాక్యుమెంటరీ. చైన్తో భూమిని కొలవడం ఎలా? సో చైన్ అంటే ఏంటి? చైన్ అంటే పాతకాలంలో భూమిని కొలవడానికి ఉపయోగించే ఒక యూనిట్. సో మనకు చైన్ ఎలా ఉంటుంది? ఇలా లింకులుగా ఉంటుంది. సో ఇప్పుడు ఈ లింకులతో మనకు భూమిని ఎలా కొలుస్తారో చూద్దాం. ముందుగా ఒక చైన్ అంటే ఎన్ని లింకులు ఉంటాయి? ఒక చైన్ అంటే 100 లింకులు ఉంటాయి. సో ఒక లింక్ తీసుకున్నట్లయితే అది ఎన్ని అడుగులు ఉంటుంది? 0.66 అడుగులు. అదే మనకి ఇంచులలో కావాలంటే ఒక లింక్ అనేది 7.92 ఇంచులు. దీన్ని మీటర్లలోకి మార్చాలనుకుంటే ఒక లింక్ ఎన్ని మీటర్లు ఉంటుంది? 0.201168 మీటర్స్. మీటర్లు. సో ఒక లింకుని గజాల్లోకి మార్చాలంటే 0.22 గజాలు. సో మనం చైన్ యూజ్ చేసి భూమిని కొలాలంటే ఒక చైన్లో మనకు 100 లింకులు ఉంటాయి. ఒక లింక్ అంటే 0.66 అడుగులు, ఫీట్స్. అదే ఒక లింక్ అంటే మనం ఇంచులలో చెప్పాలంటే 7.92 ఇంచెస్. ఒక లింక్ మీటర్లలో చెప్పాలంటే ఒక లింక్ ఈక్వల్స్ టు 0.201168 మీటర్స్. అదే ఒక లింక్ని గజాలలోకి మార్చాలంటే ఒక లింక్ ఈక్వల్స్ టు 0.22 గజాలు, యార్డ్స్. సో ఇప్పుడు 100 లింకులకు లెక్క చూసినట్లయితే 100 లింక్స్ అంటే ఒక చైన్. మనం ఫీట్లలో చెప్పాలనుకుంటే 100 into 0.66, సో 66 ఫీట్స్. ఇప్పుడు 100 లింక్స్లోని ఇంచులలో చెప్పాలనుకుంటే 100 into 7.92, సో 792 ఇంచెస్. ఇప్పుడు 100 లింక్స్ని మీటర్స్లో చెప్పాలనుకుంటే 100 into 0.201168, that equals to 20.1168 meters. ఇప్పుడు 100 లింక్స్ని యార్డ్స్లలో చెప్పాలనుకుంటే, సో గజాలలో చెప్పాలనుకుంటే 100 into 0.22, సో 22 యార్డ్స్, గజాలు. సో 100 లింక్స్ అంటే ఒక చైన్. ఈ 100 లింక్స్ని ఫీట్స్లలో చెప్పాలంటే 100 into 0.66 అంటే 66 ఫీట్స్. 100 లింక్స్ని ఇంచులలో మార్చాలంటే 100 into 7.92 అంటే 792 ఇంచెస్. 100 లింక్స్ని మీటర్స్లో చెప్పాలంటే 100 into 0.201168 అంటే 20.1168 మీటర్స్. 100 లింక్స్ని యార్డ్స్లో చెప్పాలంటే 100 into 0.22
అంటే 22 yards. సో ఇప్పుడు చైన్తో భూమిని ఎలా కొలవాలి? సో ఇప్పుడు చైన్తో భూమిని ఎలా కొలవాలి? చైన్తో భూమిని కొలాలంటే చైన్ని మనం నిటారుగా స్ట్రేట్గా ఉంచాలి, ఎక్కడ వదులు లేకుండా, క్రాస్ లేకుండా నిటారుగా ఉంచాలి. సో మనం ఒక మూల ఏ అనుకుంటే మనం ఇంకొక మూల బి వరకు నిటారుగా ఉంచేసి మనం చైన్ని కొలవాలి. అదేవిధంగా వెడల్పు కూడా నిటారుగా ఉంచేసి వెడల్పు కూడా కొలవాలి. అప్పుడు విస్తీర్ణము పొడవు ఇంటూ వెడల్పు వచ్చేసి భూమి వైశాల్యం కనుక్కోవాలి. సో ఉదాహరణకి పొడవు 3 చైన్లు 45 లింకులు. పొడవు 3 చైన్లు 45 లింకులు వచ్చింది అనుకుందాం. సో అప్పుడు వెడల్పు కూడా కొలవాలి. వెడల్పు 2 చైన్లు 20 లింకులు అనుకుందాం. సో అప్పుడు వైశాల్యం ఏమవుతుంది? పొడవు ఇంటూ వెడల్పు దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3 చైన్లు 45 లింకులు ఇంటూ 2 చైన్లు 20 లింకులు. సో 3 2 6 లింకులు 45 ఇంటూ 20 అంటే సో 6 చైన్లు 900 లింకులు వస్తుంది. ఉదాహరణకి ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. పొడవు 5 చైన్లు వెడల్పు 2 చైన్లు. సో అప్పుడు వైశాల్యం ఏమవుతుంది? పొడవు ఇంటూ వెడల్పు. సో 5 ఇంటూ 2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 10 స్క్వేర్ చైన్స్. 10 స్క్వేర్ చైన్స్ అంటే 1 ఎకర్. సో ఈ విధంగా చైన్తో మనం భూమిని కొలవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.